హలో ఫ్రెండ్స్, కరకరలాడుతూ తినే కొద్దీ ఇంకా తినాలనిపించే హోమ్మేడ్ ఆలూ చిప్స్ ఎలా చేయాలో ఈరోజు నిసా హోమ్ ఫుడ్స్లో చూపించబోతున్నాను. మార్కెట్ చిప్స్ కంటే ఇవి చాలా క్రిస్పీ, చాలా టేస్టీ అండ్ అలాగే చాలా సేఫ్. వీడియోని చివరిదాకా చూడండి. ముందుగా ఆలూని పొట్టు తీసి వాష్ చేసుకోవాలి. ఇలా ఒక స్లైసర్ తీసుకొని షార్ప్గా ఉండే వైపు పెట్టి ఇలా ఆలూని మెల్లగా స్లైసెస్ లాగా చేసుకోవాలి. ఇలాగే అన్ని ఆలూని స్లైసెస్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ తీసుకొని ఇలా వేసుకోవాలి. అన్నీ కలపాలండి. ఇలా సాల్ట్ మొత్తం అన్ని స్లైసెస్కు పట్టేటట్లు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలి. 1కి 2 సార్లు బాగా కడిగి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత వేరొక దాంట్లో వాటర్ వేసుకొని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత వాటర్ మొత్తం పిండేసి ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే ఇలా మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. మొదట చిప్స్ సాఫ్ట్గా ఉంటాయి, కానీ క్రమంగా గోల్డెన్ కలర్ అండ్ క్రిస్పీ టెక్స్చర్లో వస్తుంది. చూసారుగా, ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొన్ని వేసుకోవాలి. అలాగే ఇందాకలాగే బాగా ఫ్రై చేసుకొని ఇలా తీసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మార్కెట్ చిప్స్ కంటే టేస్టీగా వస్తాయి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలపండి. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఇలా తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా వేయండి. ఒకేసారి మొత్తం వేయకండి. అలాగే కారం కూడా అంతే, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే అవి మొత్తానికి స్ప్రెడ్ అవ్వదన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత తిన్నగా వచ్చిందో. ఇలా క్రష్ చేస్తే ఎలా అయిపోయిందో చూసారా, అంత క్రిస్పీగా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత కరకరలాడుతున్నాయో. ఇవి టీ టైంకి, స్కూల్ స్నాక్స్కి, అతిథులకు కూడా పర్ఫెక్ట్ రెసిపీ. ఇవి చల్లారాక ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే 2 to 3 days నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.